సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించేవారు. లెజెండరీ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన ఆయనకి ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా ఆయన దగ్గరికెళ్తే దానికో సొల్యూషన్ చెప్పేవారు. ముఖ్యంగా చిన్న సినిమాలు బతకాలనే కాన్సెప్ట్‌తో దాసరి నారాయణరావు చాలా వరకు థియేటర్స్‌ని ఆ సినిమాలకు కేటాయించే ప్రయత్నం చేశారు. అప్పట్లో చాలా మంది చిన్న నిర్మాతల్ని ఎంకరేజ్ చేశారు. దాంతో వాళ్ళు తమ సినిమాల్ని ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేసుకొని సూపర్ సక్సెస్‌లను సాధించారు. దానివల్ల చిన్న ప్రొడ్యూసర్లు బాగుపడ్డారు. అలాగే క్వాలిటీ కథతో సినిమాలు కూడా ఎక్కువగా వచ్చాయి. కానీ ఆయన తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఎవరూ లేక తెలుగు సినిమా ఇండస్ట్రీ అనాథగా మారిపోయింది. ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దగా ఎవరుంటారనే దాని మీద సరైన క్లారిటీ రావడం లేదు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టికెట్ రేట్లు తగ్గించడం, ప్రీమియర్స్‌కి, బెనిఫిట్ షోస్‌కి అనుమతులు ఇవ్వకపోవడం లాంటి కార్యకలాపాలు చేశారు. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు కానీ చిన్న నిర్మాతలు చిరంజీవి దగ్గరికి వెళ్లి ఇలా అయితే మేము చాలా నష్టపోతాం అని చెప్పారు. ఇక వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకున్న చిరంజీవి సీఎం జగన్‌తో నేను మాట్లాడి దీనికి ఏదో ఒక పరిష్కారం చూపిస్తా అని చెప్పారు. చిరంజీవి ఈ విషయం మీద జగన్‌తో మాట్లాడడానికి ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ హీరోల్ని, అలాగే కొంతమంది దర్శకుల్ని వెంటబెట్టుకొని వెళ్లారు. ఇక అప్పుడు వీళ్ళ బాధల్ని విన్న జగన్మోహన్ రెడ్డి కొంతవరకు సినిమాల మీద వెసులుబాటు కల్పించారు. అప్పుడెప్పుడో అయిపోయిన ఈ మ్యాటర్‌ని రీసెంట్‌గా బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడుతూ చిరంజీవి మీద కొన్ని విమర్శలైతే చేశారు. ఇక ఇది చూసిన చాలామంది చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఆయన ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రయత్నం చేశారు. బాలకృష్ణ మాత్రం లేనిపోని అబాండాలు వేస్తూ చిరంజీవిని బ్యాట్ చేస్తున్నారంటూ మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక వెంటనే బాలయ్య మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీ పెద్ద ఎవరనే విషయం మీద కూడా క్లారిటీ వస్తే బాగుంటుంది. ఇక చిరంజీవి అప్పుడు ముందుండి అంతా చేస్తూ ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా బాలయ్య ఇలా మాట్లాడటం చూసి మెగా అభిమానులే కాకుండా సగటు సినిమా ప్రేక్షకులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి చిరంజీవికి ఒఫీషియల్‌గా ఇండస్ట్రీ పెద్ద అనే హోదాని ఇచ్చుంటే బాగుండేది. అప్పుడు బాలయ్య లాంటి వారు ఇలా మాట్లాడి ఉండేవారు కాదని మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. చిరంజీవి ఎప్పుడూ ఇండస్ట్రీ బాగు కోసమే ప్రయత్నం చేశారు. కానీ తన స్వప్రయోజనాల కోసం కాదు అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తుండడం విశేషం. ఇక ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దగా ఉండడానికి అటు మోహన్ బాబు, ఇటు బాలకృష్ణ అలాగే చిరంజీవితో పోటీ పడుతున్నారు. ఇక వీళ్ళ మధ్య ఉన్న పోటీలో ఎక్కువ మంది సెలబ్రిటీస్ చిరంజీవి పెద్దగా ఉంటే బాగుంటుందని చెప్తుండడం విశేషం. మరి తొందరలోనే చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా అనౌన్స్ చేస్తే ఇండస్ట్రీలో ఎదురయ్యే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారనేది వాస్తవం.